భర్తను చంపిన ఇద్దరు భార్యలట. ఊరిని అమ్మ గొడ్డలతో చెరొక వేటేసిరట. గతంలో అత్తను చంపి జైలుకు పోయిరట. బెయిల్పై వచ్చి భార్యతో భర్తనట అత్తను చంపిండట. భర్త అత్తను చంపిండు, ఇద్దరు భార్యలు కలిసి భర్తను వేసేసిరు. బెయిల్పై వచ్చి భార్యలతో గొడవ పడ్డాడట. చివరికి వారి చేతిలోనే హతమైనట. ఏడనో ఇది నాయన. ఈ రోజు సంపుడు వార్తలే ఉన్నాయి చూడండి. ఇక వాళ్ళు ఇద్దరు భార్యలు ఇల్లట. ఏడా ఇది ఊరి ఏడనో కాదు, మన దగ్గరేగా జనగామట. భర్తను ఇద్దరు భార్యలు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో మంగళవారం జరిగిందట. లింగాల గణపురం మండలం పిట్టలోని గూడెంకు చెందిన కనకయ్య. ఎంత ఏజ్ 30 ఏళ్ళట అబ్బాయిది, పిల్లగాడే. వీళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలే పాపం. ఆయనకి ఇద్దరు భార్యలట, మళ్ళా 30 ఏళ్ళకే. అక్కా చెల్లెళ్ళైన శిరీష, గౌరమ్మ అనే ఇద్దరిని కనకయ్య పెళ్లి చేసుకున్నట. అయితే కనకయ్య మద్యానికి బానిసై ఇద్దరు భార్యలను వేధిస్తున్నాడట. దీంతో వారిద్దరు కొద్ది రోజుల కింద పుట్టింటికి పోయిరట. భర్త తరచుగా వేధిస్తూ ఉండడంతో తల్లి వారికి ఆశ్రయం ఇచ్చి అక్కడే ఉంచిందట. దీంతో కనకయ్య అత్త ఇంటికి వెళ్ళి తన ఇద్దరు భార్యలను వెంట పంపాలని పట్టుబట్టిండట. ఇందుకు భార్యలు ఒప్పుకోలేదట. అత్త కూడా ససేమిరా అన్నదట. దీంతో ఆగ్రహానికి గురైన కనకయ్య అత్తను అతి దారుణంగా హత్య చేసి జైలుకు పోయిండట. అత్తను చంపిండు, భార్యలను పంపించకపోతే. వాళ్ళు కూడా రానంటున్నారు. అత్తను చంపిన తర్వాత ఇటీవలే బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన కనకయ్య మద్యం మత్తులో సోమవారం రాత్రి భార్యల దగ్గరికి పోయిండట. తనతో రాకపోతే ఇద్దరిని చంపేస్తానంటూ శిరీష, గౌరమ్మలను బెదిరించిండట. దీంతో అతడి చేతిలో నుంచి గొడ్డలి లాక్కున్న అక్కా చెల్లెళ్ళు దాంతోనే అతడిపైన దాడి చేసి హత్య చేసిరట. చెరొక వేటు వేసి పడేసిరట, ఖతం చేసి పడేసిరు. వాళ్ళిద్దరు తల్లిని చంపిండు, వేధిస్తున్నాడు. మరి ఏం చేస్తారు? క్రైమే, ఇది తప్పే. కానీ మరి వాళ్ళకి ముందున్న ఆప్షన్ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిండేమో. ఏం దారుణం చూడండి ఇది. నేనేమో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అనుకుంటున్నా, జనగాంలట.